ధాన్యం రైతులకు చెక్కులు పంపిణీ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. 35,374 మంది రైతులకు 674 కోట్ల బకాయిలు చెల్లించారు. గత ప్రభుత్వం చేసిన అరాచకంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు నాదెండ్ల. రైతాంగాన్ని కూడా సంక్షోభంలో నెట్టారని విమర్శించారు. ఎన్ని కష్టాలెదురైనా రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించామన్నారు. కౌలు రైతులను కూడా ఆదుకోవాలి అనేది కూటమి ప్రభుత్వ నిర్ణయమన్నారు నాదెండ్ల. అందుకనే నేను క్షమించమని కోరాను. ఎందుకంటే 90 రోజులు అయిపోయింది మీకు పేమెంట్ రాక. 90 రోజులు మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో ఇప్పుడే సోదరుడు చెప్పాడు. ఒక రైతు కనీసం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకున్నాక సొమ్ము చేతికి రాకపోతే ఆయన చాలా ఇబ్బందుల్లో ఉంటారు. ఆ రైతుకు భరోసా కల్పించడానికి కోసం ఈ రోజున ఇంత మహత్తర కార్యక్రమం చేపట్టాం. మీ అందరూ కూడా భవిష్యత్తులో ఆ భరోసా నింపుకునే విధంగా ఎక్కడ కూడా మీరు ప్రభుత్వం నుంచి పొరపాటు జరిగిన భావన మీలో రాకుండా, మా శాఖనే కాకుండా ఈ ప్రభుత్వం మొత్తం కూడా రైతుకి పక్షపాతిగా నిలబడి రైతన్నకి పెద్దపీట వేస్తాం. ముందుగానే నేను క్షమించమని కోరాను.